యెషయా ప్రవక్త కూడా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల వారి మధ్య నివాసము చేస్తున్నానని పశ్చాత్తాపముతో ఏడిస్తే రువితో దేవుడు దూత వచ్చి అతని పెదవులకి తగిలించినప్పుడు కాల్చబడ్డాడు, అమూల్యమైన ముత్యముగా మార్చబడ్డాడు. ప్రవక్తల్లోనే గొప్ప ప్రవక్తగా మార్చబడటమే కాకుండా దేవుని మనసులో ఉన్నదంతా కూడా యెషయాకి దేవుడు చెప్పటం ప్రారంభించాడు. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి అంతగా చెప్పుకోలేదు ప్రియులారా. యెషయా ప్రవక్తకి తన మనసులో దాగిన బాధ, ఇశ్రాయేలీయుల గురించి ఎంత బాధ అయితే ఉందో ఆ బాధ ఏది దాచుకోకుండా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాడంటే కడిగిన ముత్యముగా యెషయా ప్రవక్త మార్చబడ్డాడు. ఈరోజు నీవు నేను కడిగిన ముత్యముగా కాల్చబడిన సువర్ణముగా మార్చబడాలన్నదే దేవుని ఆశ.